ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్. ఓకే, 7th లెసన్ అండి. ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్. కేంబ్రిడ్జ్ అంటే ఏంటంటే మనకి ఇంగ్లాండ్లో ఒక ఫేమస్ యూనివర్సిటీ నేమ్ అనమాట. సో ఇది మనకు ఫేమస్. సో చూద్దాము. బిఫోర్ యూ రీడ్, మనం చదవడానికన్నా ముందు చూద్దాం. ఇక్కడ దిస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ మీటింగ్ బిట్వీన్ టూ ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఇది కథ అంతా ఏంటంటే టూ ఎక్స్ట్రాడినరీ పీపుల్స్ వాళ్ళ కలుస్తారనమాట ఫస్ట్ టైము. సో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ సంభాషణ గురించి ఉంటుంది. బోత్ ఆఫ్ దమ్ డిసేబుల్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. వీరిద్దరూ దివ్యాంగులు అనమాట. ఓకే, యాజ్ వీ నౌ సే. ఫస్ట్ అయితే మనకు ఇక్కడ మనకు డిసేబుల్ పీపుల్స్ అనేవాళ్ళు. ఇప్పుడైతే మనకు న్యూ ప్రకారం అయితే కన్నా డిఫరెంట్లీ ఏబుల్ అంటారండి. డిసేబుల్ అని చెప్పి అనకూడదు, వికలాంగులు అని అనకూడదు, దివ్యాంగులు అని చెప్పాలి. యాజ్ వీ నౌ సే, ఇప్పుడు మనము ఈ విధంగా అనుకుంటామని చెప్పి. స్టీఫెన్ హాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ అవర్ టైమ్. మన కాలంలో ఉండేటువంటి గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఎవరంటే స్టీఫెన్ హాకింగ్. హీ సఫర్స్ ఫ్రమ్ ఏ ఫార్మ్ ఆఫ్ పారాలసిస్ దట్ కన్ఫైన్స్ హిమ్ టు ఏ వీల్ చైర్. ఒక రకమైనటువంటి పారాలసిస్ సంబంధించినటువంటి వ్యాధి రావడం వల్ల ఒక వ్యాధి వల్ల అతని పెరాలసిస్ అనేది అయిందనమాట. తన బాడీ అంతా అసలు తను కదలలేడనమాట. అంటే చేతులు కానీ కాళ్ళు కానీ అలాగా చిన్నగా అన్ని కదలకుండా అయిపోతూ అట్లాగా వీల్ చైర్కి పరిమితం అవ్వడం అనేది జరిగింది. అండ్ అలోస్ హిమ్ టు స్పీక్ ఓన్లీ బై పంచింగ్ బటన్స్ ఆన్ ఏ కంప్యూటర్. మాటలు కూడా రాను తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. లాస్ట్కి ఏం చేశారంటే స్పీకింగ్ ఫుల్గా ఆగిపోయింది, అసలు మాటలే లేకుండా పోయాయి. అందువల్ల ఒక కంప్యూటర్ సహకారంతో తను ఇక్కడ చేతి వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఓకే వాటిని యూజ్ చేసుకొని పంచింగ్ బటన్స్ అంటే ప్రెస్సింగ్ బటన్స్ అని చెప్పి అనొచ్చు. పంచింగ్ అంటే ప్రెస్సింగ్ అండి. ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి బటన్స్ని ప్రెస్ చేయడం ద్వారా ఇతను అభిప్రాయం ఏంటో దానికి అక్కడ ఫామ్ రూపంలో ఉంటుంది, అది మాట్లాడుతుంది అనమాట. వాయిస్ సింథసైజర్ అని అమర్చారు. సో దీని ద్వారా మాట్లాడతాడు, అంటే ఆ కంప్యూటర్ మాట్లాడుతుంది. విచ్ స్పీక్స్ ఫర్ హిమ్ ఇన్ ఏ మిషన్ లైక్ వాయిస్. ఇక్కడ మాట్లాడేది మిషనే కదా, అక్కడ టైపింగ్ చేస్తాడు అంతే. ఈయన ఆ బటన్స్ ప్రెస్ చేయడం ద్వారా ఏం మాట్లాడాలో అక్కడ ఇంగ్లీష్లో టైపింగ్ అవుతుంది. మాట్లాడేది ఎవరు, వాయిస్ ఇచ్చేది ఎవరు, కంప్యూటర్ వాయిస్ అనమాట. అంటే మనకు వాయిస్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏఐ వాయిస్ ఎలా ఉందండి, గొమ్మ చెప్పుకుంటూ పోతుంది ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా. ఓకేనా, మనము అమ్మ అని నచ్చడానికి వేరేగా ఉంటుంది కదా దెబ్బ తగిలినప్పుడు. సో అలాగా మనకు ఆ డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట. సో ఆ విధంగా మిషన్ లైక్ వాయిస్ అనేది రావడం జరుగుతుంది. మిషన్ మాట్లాడుతూ ఉంటుంది. ఫెర్దాస్ కాంగ్రా ఈజ్ ఏ రైటర్. ఇంకొకరు ఎవరంటే ఫెర్దాస్ కాంగ్రా. ఇతను చాలా మంచి రైటర్ అని చెప్పచ్చు, జర్నలిస్ట్ కూడా అండి. హూ లివ్స్ అండ్ వర్క్స్ ఇన్ ముంబై. ఇక్కడ మనకు ముంబైలో తను నివసించడం అనేది జరుగుతుంది. వర్క్ కూడా అక్కడే చేసుకుంటూ ఉన్నాడు. కంగా వాజ్ బార్న్ విత్ బ్రిటిల్ బోన్స్ అండి, దట్ టెండెంట్ టు బ్రేక్ ఈజీలీ వెన్ హీ వాజ్ ఎ చైల్డ్. బ్రిటిల్ బోన్స్ అండి అంటే వీక్ అనమాట. బ్రిటిల్ అంటే వీక్. తనకి పుట్టినప్పటి నుంచే ఉందన్నమాట ఒక వ్యాధి. అది ఏంటంటే బ్రిటిల్ బోన్స్ వ్యాధి ఉంది. అంటే ఏమిటంటే చిన్నగా పడ్డా కూడా ఎముక విరిగిపోయేదన్నమాట. అంటే వీక్ బోన్స్ అనమాట. ఓకే, ఎముకలు అనేవి చాలా వీక్ ఉంటాయి. చిన్న పడ్డం కానీ ఏమైనా తగలడం కానీ జరిగినా కూడా వెంటనే ఎముకలు ఇరిగిపోవడము. ఈ విధంగా తిని కూడా వీల్ చైర్కి పరిమితం అవ్వడం అనేది జరిగిందనమాట. లైక్ హాకింగ్ కంగా మూవ్స్ అరౌండ్ ఇన్ ఏ వీల్ చైర్. ఇతను కూడా హాకింగ్ మాదిరి ఇక్కడ మనకు వీల్ చైర్ పరిమితం అవడం జరిగింది. ఇక్కడ మనకైతే ఇద్దరికి తేడా ఏంటంటే హాకింగ్ గారికి అయితే మనకి కాళ్ళు చేతులు అసలు ఏం కదలవండి, ఓన్లీ ఒక చెయ్యి మాత్రమే, వేలు మాత్రమే కదులుతుందనమాట. తల కూడా అది తన ప్రమేయంలో ఉండదన్నమాట. కానీ కంగాకు చూసినట్టయితే ఓన్లీ మనకు కాళ్ళు చేతులు కదలవు, కొంతవరకు కదలగలుగుతాడు కానీ తల కదులుతుంది, మాట్లాడగలుగుతాడు. సో ఇది కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఇద్దరు వీల్ చైర్కి పరిమితమై ఉంటారు. సో వీళ్ళ మధ్య ఎలాంటి కన్జర్వేషన్ జరిగింది అనేది మనము ఇక్కడ చూద్దాం. The two great men exchanged their thoughts on what it means to live life in a wheelchair. ఈ వీల్ చైర్లోనే ఈ జీవితం అంతా గడపడానికి ఎలా ఉంది ఫీలింగ్ లోపల అని చెప్పి వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క భావాలని షేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆన్ హౌ ద సో కాల్ నార్మల్ పీపుల్ రియాక్ట్ టు ద డిసేబుల్డ్. అదేవిధంగా నార్మల్ పీపుల్ సాధారణ వ్యక్తులు ఈ డిసేబుల్ పీపుల్ పట్ల ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉంటారు అనేది కూడా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో చూద్దాం, లెసన్స్లోకి వెళ్ళిపోదాం. కేంబ్రిడ్జ్ వాజ్ మై మెటాఫర్ ఫర్ ఇంగ్లాండ్. మెటాఫర్ అంటే ఏంటంటే దీనికి భేదం లేదు అని చెప్పి. కేంబ్రిడ్జ్ అంటేనే ఇంగ్లాండ్ అంటేనే కేంబ్రిడ్జ్ అన్నట్టుగా. అంటే మనకి ఇక్కడ మెటాఫర్ అంటే ఏంటంటే ఇది అలంకారాల్లో ఒక రకమైనటువంటి అలంకారం, రూపక అలంకారం అంటామండి. సో ఇది మనకు
చూసుకున్నాం ఆల్రెడీ. సో అలాగా మనకి దీనికి దానికి భేదం లేదు, ఇదంటే అది గుర్తొచ్చేస్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ వాజ్ స్ట్రేంజ్ దట్ వెన్ ఐ లెఫ్ట్ ఇట్ హ్యాడ్ బికమ్ ఆల్ టుగెదర్ సంథింగ్ ఎల్స్ బికాస్ ఐ హ్యాడ్ మెట్ స్టీఫెన్ హాకింగ్ దేర్. అండ్ ఇట్ వాజ్ స్ట్రేంజ్ దట్ చాలా కొత్తగా ఉందంట, ఎందుకంటే వెన్ ఐ లెఫ్ట్ ఇట్ హ్యాడ్ బికమ్ ఆల్ టుగెదర్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ వదిలి వెళ్ళేటప్పుడు చాలా కొత్తగా ఉందంట తనకి, ఏదో వదిలి వెళ్తున్నాను అనే మీనింగ్ తనకు అనే ఫీలింగ్ తనకు వచ్చిందంట. ఎవరు రాస్తున్నారు ఇదంతా మనకి ఎవరు చెప్తున్నారంటే ఫిర్దౌస్ కాంగా గారు చెప్తున్నారు తన మాటల్లో. బికాస్ ఐ హ్యాడ్ మెట్ స్టీఫెన్ హాకింగ్ దేర్. ఎందుకని తనకు అలా అనిపించిందంట, ఎందుకంటే అక్కడ కేంబ్రిడ్జ్లో తను స్టీఫెన్ హాకింగ్ గారిని కలిశారంట. ఓకేనా, ఇదంతా తను చెప్పినట్టుగానే ఉంటుంది మనతో. ఓకే, ఇదంతా ఐ అంటే ఎవరు అనుకోవాలంటే ఇక్కడ మనకి ఫిర్దౌస్ కాంగా గారు చెప్తా ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇట్ వాజ్ ఆన్ ఏ వాకింగ్ టూర్ త్రూ కేంబ్రిడ్జ్ దట్ ద గైడ్ మెన్షన్డ్ స్టీఫెన్ హాకింగ్. ఇక్కడ మనకి మామూలుగా టూర్ లాగా రావడం అనేది జరిగిందండి. కొంచెము టూర్ లాగా వచ్చితే కనుక చూడడానికి వచ్చినట్లు ఇంగ్లాండ్కి. అలా రావడంలో ఒక గైడ్ చెప్పాడనమాట, ఏమని, స్టీఫెన్ హాకింగ్ గారు కూడా ఇక్కడే ఉంటారు, మీకు తెలీదా, వెళ్ళి చూడండి, కేంబ్రిడ్జ్లో ఉంటారు అని చెప్పి యూనివర్సిటీలో. పూర్ మ్యాన్ హూ ఈజ్ క్వైట్ డిసేబుల్డ్ నౌ థాట్ తో హీ ఈజ్ ఏ వర్తీ. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి, సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి, కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి, క్లాసెస్ అనేది వినండి.